హలో, వెల్కమ్ బ్యాక్ టు సహజ మాదిరి వీడియోస్. ఈ ఎపిసోడ్లో మేమైతే ఖాళీ చేస్తున్నాము. రెంటల్ హౌస్లో బాత్రూంలో స్టఫ్ ఏది కూడా మూవ్ చేయలేదు. మాదే మిస్టేక్, ఎందుకంటే వాళ్ళు బకెట్స్ అడిగారు. మా దగ్గర వి డిడ్ంట్ హ్యావ్ ఎనఫ్ బకెట్స్. సో మొత్తం మూవింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆల్మోస్ట్ ఒక 6-7 రౌండ్స్ వేసాం రిమైనింగ్ స్టఫ్ అంతా తీసుకుని వెళ్ళటానికి. బయట ప్లాంట్స్ కూడా కొన్ని మిస్ అయిపోయినాయి మూవింగ్ ప్రాసెస్లో. వాళ్ళు కూడా పాపం చాలా టైర్డ్ అయిపోయారు, బికాస్ మూవ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి రాత్రి 10 అయిపోయింది కదా. ఇంకా మేము కూడా అడగలేకపోయాం, సర్లే ప్లాంట్సే కదా తర్వాత తీసుకుని వెళ్దాంలే అని ఇంకా మేము వదిలేసాము. సో ఎనీవేస్, ఇక్కడైతే వెనకాల మీకు టక్ 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 సౌండ్ వస్తూ ఉంటాయి. కొత్త ఇంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందండి పక్కన ఫ్లాట్స్లో. సో సారీ ఫర్ దట్ డిస్టర్బెన్స్. ఇందుకే రిమైనింగ్ ఫర్నిచర్ ఒక 2 కార్ట్స్, ఒక 2 స్టడీ టేబుల్స్ అయితే ఉండిపోయినాయి ఇంట్లో. సో వీటిని ఏమైతే చేసామంటే, ఇషితా శ్రీనిక బెడ్ మాకు చాలా ఇష్టం. అది మేము ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన తర్వాత తీసుకున్న బెడ్ ఇది కాట్. సో ఇది మా డాడీ మమ్మీ ఇంట్లో బాగుంటుంది, లేకపోతే ఫ్యూచర్లో ఇన్లాస్ ఇంట్లో అయినా వేయొచ్చు అని ఇదైతే సేవ్ చేసి పెట్టుకున్నాము. మాకైతే మూవర్స్ తోటి మంచి ఎక్స్పీరియన్స్ అయింది. మేము రిక్వెస్ట్ చేసాము, ఒక కాట్ కొద్దిగా మా పేరెంట్స్ ఇంట్లో డ్రాప్ చేస్తారంటే దే అగ్రీ టు దాట్. సో ఇదైతే మా పేరెంట్స్ ఇంట్లో అయితే డ్రాప్ చేసాము. ప్రస్తుతం అమ్మమ్మ తాతయ్య ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇషిత శ్రీనిక ఓల్డ్ బెడ్స్ అయితే వాళ్ళకి చాలా కంఫర్ట్గా అనిపించినాయి. సో ఇదే మేము ప్రస్తుతం వాడతామని అయితే చెప్పారు. సో తర్వాత డిసైడ్ అవుతాం ఏం చేయాలో దాంతో. సో మొత్తం ఇల్లంతా కొంచెం ఖాళీ చేసి ఒక 2-3 అవర్స్ పని చేసుకున్న తర్వాత వచ్చేసాం మేమైతే మమ్మీ ఇంటికి. ఇక్కడ శ్రీనికాకి అయితే తినిపిస్తున్నాను. ఇది చిన్నప్పుడు బాగా తినేది, ఈ మధ్య సమ్మర్ హాలిడేస్లో తినిపించు అని అడుగుతుంది. అండ్ ఐ లవ్ టు ఫీడ్ హర్, అది అడిగిన ప్రతిసారి. సో అయిపోయింది, ఫుడ్ అయిపోయిన తర్వాత మాకైతే ఇంకా కొన్ని చోర్స్ ఉన్నాయి. ఆ షాప్కి ఈ షాప్కి వెళ్ళొచ్చి ఇంకా కొత్త ఇంటికి వచ్చాము. ఇక్కడేమో కబోర్డ్స్లో కొన్ని చోట్ల షెల్ఫ్స్ మిస్ అయినాయి. సో అదైతే రాగానే ఇమీడియట్గా నేను ఇక్కడ కార్పెంటర్ చేత షెల్ఫ్స్ అన్ని ఫిక్స్ చేయించుకున్నాను. అలాగే క్లీనర్స్ని పిలిపించి ఇన్సైడ్ షెల్ఫ్స్ ఇంకొద్దిగా డీప్ క్లీనింగ్ కావాలి, పెయింట్ మార్క్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తీయాలి అని చెప్పడంతో ఇది ఒక 3 అవర్స్ అలా అయితే అయ్యింది టు గెట్ ఎవ్రీథింగ్ క్లీన్. ఇంకా ఫుల్గా అవ్వలేదు, మొత్తం ఫర్నిచర్ అంతా పెట్టిన తర్వాత మళ్ళీ చేయాల్సి వస్తుందేమో. సో కొన్ని ఏరియాస్, కొన్ని పార్ట్స్ అయితే ఇక్కడైతే క్లీన్ చేశారు. ఆ తర్వాత ముందుగా కావాల్సింది బాత్రూంలో స్టఫ్ అంతా అయితే నేను కొంచెం సర్దేసుకున్నాను. అండ్ ఐక్యా నుంచి తెచ్చిన స్టీల్ షెల్ఫ్స్ అయితే బాగున్నాయి. సో అది కూడా కార్పెంటర్ చేత వెంటనే ఫిక్స్ చేయించేసుకున్నాము. ఇంకా చిన్న ఫిక్సెస్ అయితే ఇక్కడ నడుస్తున్నాయి. అండ్ గణేష్ కంటిన్యూస్గా హీ హెస్ బీన్ కాలింగ్ ద ఇంటర్నెట్ గైస్, ఎలక్ట్రీషియన్, అనదర్ దిస్ అండ్ దట్. అసలు కాల్స్లోనే ఉన్నాడు. యు నో వాట్ గణేష్ సెడ్, అడుక్కోవటం కంటే అరవటం కంటే అడుక్కోవటం బెటర్ అన్నాడు. ఏసీ అతనితోటి 7 times ఫాలో అప్ చేసాం. ఇంటికి రాకముందు ప్రతి ఒక్క ఏసీ టెస్ట్ చేసాం, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క ఏసీ కూడా పనిచేయట్లేదు. ట్రిప్ డౌన్ అయ్యిందో అని ఒకళ్ళు అంటున్నారు, వైర్ కనెక్షన్ సరిగ్గా ఉండకపోవచ్చు అని ఇంకొకళ్ళు అంటున్నారు. దట్స్ హౌ ఇట్ ఇస్. ఇంకా ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఆల్రెడీ మేము 1 yearకి కట్టేసాం. అది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అడిగాము. ఎప్పుడైతే కొత్త కనెక్షన్ అంటారో వెంటనే వచ్చి పెడతారు, కానీ ట్రాన్స్ఫర్ అనేసరికి రారే. అయ్యి బాబోయ్, వారం రోజులు ఇంటర్నెట్ అతన్ని ఎన్నిసార్లు అడగాల్సి వచ్చిందంటే. ఆల్సో ఇక్కడ మనకి బ్రిక్ వాల్స్ ఉంటాయి కదా, యూఎస్లో ఒక చోట పెట్టుకుంటే అన్ని చోట్ల వచ్చేది. ఇక్కడ రూమ్కి ఒక రౌటర్ పెట్టుకోవాలి, లేకపోతే మెష్ నెట్వర్క్ పెట్టుకోవాల్సి వచ్చింది. సో ఆ ల్యాన్ కేబుల్స్ ఎవ్రీథింగ్, ఈ సెటప్ అంతా అవ్వటానికి ఇంకొక వారం రోజులు పట్టింది. సో చూడండి, పిల్లలిద్దరు ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నారు. మేమైతే ఆ డబ్బాలు బాక్సెస్ పక్కన నెమ్మదిగా వెళ్ళి కాఫీ అయితే ఫస్ట్ అయితే పెట్టుకున్నాం కొత్త ఇంట్లో. సో కొత్త ఇంట్లో మేము చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే పొయ్యి మీద కాఫీ పెట్టుకోవటం. మా కిచెన్ గ్యాడ్జెట్స్ గురించి కూడా అడుగుతున్నారండి, అదంతా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. లైక్ బ్రాండ్ ఏంటి, ఎంత కాస్ట్ పడింది, ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటాను. ప్రస్తుతం అయితే ఒక టెంపో మాట్లాడుకుని రిమైనింగ్ కాట్ అండ్ స్టడీ టేబుల్ అయితే ఇవ్వటానికి వచ్చాము మేము. ఇషితా శ్రీనిక ఈ స్టడీ టేబుల్ ఎన్ని ఇయర్స్ వాడారో. అండ్ మేము యూఎస్ నుంచి ఇండియా వచ్చిన కొత్తలో మా డాడీ రూమ్లో ఎక్కువ స్పేస్ లేకపోవడం చేత పుల్ అవుట్ బెడ్ చేయించుకున్నాము. అండ్ దాంట్లో ఒక 1 year గడిపాము. సో యా, బ్యూటిఫుల్ మెమరీస్, బట్ టైమ్ టు లెట్ ఇట్ గో. హ్యాపీగా ఫీల్ అవుతాడు ఈ బెడ్ని చూడగానే, ఈ కైట్లు చూడగానే. నా కోసం చాలా ఇచ్చారు, చాలా చాలా థ్యాంక్ యూ. చూడు, మేము కొత్త ఇంటికి వెళ్తున్నాము, నీ ఇంట్లో కూడా ఏదో ఒకటి కొత్తది వస్తుంది. హ్యాపీ, ఎంజాయ్. వాడిని మంచిగా ఇక్కడ స్టడీ టేబుల్ మీద కూర్చుని చదువుకోమని చెప్పు. మీరు కొత్తవి కొనుక్కుని పాత ఇచ్చేస్తున్నారని ఎవరైతే అంటున్నారో, మా ఇంట్లో కూడా
ఇప్పటికీ ఇంకొకరి దగ్గర కొనుక్కొని వాడే ఫర్నిచర్ ఉంది అండి. అది సబ్స్క్రైబర్స్కి తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను దాని గురించి. అండ్ నెంబర్ 2, ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. మనకి హెల్ప్ చేస్తున్న హెల్పర్స్కి ఇవ్వటం అనేది ఎంత ఆనందంగా ఉందో నాకు. అక్కడ అవకాశం ఉండేది కాదు, ఇక్కడ అవకాశం ఉంది. అండ్ తనకి పర్ఫెక్ట్గా సరిపోతుందని చెప్పింది. తన రూమ్లో తన పాపం ఎప్పటి నుంచో అడిగింది కావాలి మేడం నాకు అని. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ మేము వచ్చేసాము మా కొత్త బెడ్ మీద మ్యాట్రెస్ కొనుక్కోవడానికి. ఇది ఆల్రెడీ గణేష్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇదివరకు ఆల్రెడీ ఒక 2 times మేము ఇక్కడ పర్చేస్ చేసాం కాబట్టి సెలెక్షన్ చాలా ఈజీ అయిపోయింది. మాకు తెలుసు మాకు ఎగ్జాక్ట్గా ఏం కావాలో. ఆర్థోపెడిక్లోనే ఇంకొక కొత్త వెరైటీ వచ్చిందంట వేక్ ఫిట్లో. సో ఒకసారి వెళ్ళి క్విక్గా పడుకుని చూసి 15-20 minutesలో అయితే సెలెక్ట్ చేసాం. స్లీప్ వెల్ వేర్ మేడం, చాలా కాస్ట్ ఉంటుంది. చాలా కర్లాను 2 మెర్జ్ అయిపోయి మనం కర్లా చేస్తాం. కర్లాను, స్లీప్ వెల్, డ్యూరోపెక్స్, సెంచరీ. ఇదే మ్యాటర్స్ ఇది 22, 32 అట్లా ఉంటాయి. స్లీప్ కంపెనీ ఉంది కదా, అది కూడా రేట్ ఎక్కువ, అది కూడా కొంచెం ఉంది. కానీ ఇప్పుడు లీడింగ్ వేక్ ఫిట్ ఉంది. ఫ్లో మ్యాట్రెస్ అండ్ ఎంఐ ఎందుకు అంత ఫేమస్ కాదు? సాఫ్ట్ బాగా. ఓ సాఫ్ట్ అస్సలు ఉండదు. అది ఎంత ఫార్మ్నెస్ కూడా ఉండదు అనమాట. స్లీప్ వెల్ మ్యాట్రెస్ తర్వాత వేక్ ఫిట్ మ్యాట్రెస్ ఇస్ వెరీ పాపులర్. అండ్ ఫ్లో మ్యాట్రెస్, ఎమ్మా మ్యాట్రెస్, ఈ 2 కూడా నెక్స్ట్ కేటగిరీ చెందినవి. ఆ 2 బ్రాండ్స్ నుంచి నాకు కొలాబరేషన్ వచ్చినాయి. ఫ్రీ 2 మ్యాట్రసెస్ కూడా పంపిస్తానన్నారు. కానీ వీ వేర్ స్కెప్టికల్ బికాస్ మాకు వేక్ ఫిట్ నచ్చింది. ఎందుకంటే మా ఇద్దరు బ్యాక్ ప్రాబ్లమ్స్కి ఇప్పుడు కనుక మేము ప్రయోగం చేసి అలాంటివి ట్రై చేస్తూ ఉంటే ఎందుకు అని. సో క్రియేటర్గా చాలా బెనిఫిట్స్ ఉన్నా ఇప్పుడు అది చేసి తర్వాత అది ఇచ్చేసే పాలసీ కూడా ఉంటుంది. అంటే ఒక 100 days టెస్ట్ పీరియడ్ ఉంటుంది, తర్వాత అది ఇచ్చేయచ్చు. కానీ వి డిసైడెడ్ టు సే నో బికాస్ మేము వాడంది ఎందుకు 10 మందికి చూపించాలి అని ఫ్రీగా వచ్చిన ఎన్నో కొలాబరేషన్స్కి ఇలా నేను నో చెప్తాను. అండ్ గణేష్ ఇంకా నో చెప్పేస్తాడు అనమాట, వద్దు చెప్పొద్దు అవన్నీ వద్దు మనకి అని. నా ఉద్దేశంలో వేరే మ్యాట్రసెస్ కొనుక్కోకూడదు అని కాదండి. మాకు వచ్చిన బ్యాక్ ఇష్యూస్ వల్ల మాకు ఇది కరెక్ట్గా మా బ్యాక్స్కి పనిచేస్తుంది కాబట్టి మేమైతే ఇది తీసుకున్నాము. ఇది మాకు 22,000 అయ్యింది. మీకు అలాంటి బ్యాక్ ఇష్యూస్ లేవు, ఏదైనా ఒకటే ఫైన్ అంటే యూ కెన్ గో విత్ ఎనీ అదర్ మ్యాట్రసెస్ అండ్ యూ కెన్ కన్సిడర్ దాట్. నేను గణేష్ చాలాసార్లు పిల్లల్ని హగ్ చేసుకుని పడుకుంటాము. అందుకనే ప్రతి రూమ్లో కూడా అలాగే ఫర్మ్ మ్యాట్రస్ ఉండాలనే ఉద్దేశంతో వీ వెంట హెడ్ అండ్ పర్చేస్ దిస్. కస్టమ్ మేడ్ బెడ్ చేయించాం కాబట్టి కరెక్ట్గా సైజు ఫిట్ అవుతుందా లేదా అని భయపడ్డాము. తీరా ఓపెన్ చేసిన తర్వాత బాగానే ఫిట్ అయింది, అమ్మయ్య అనుకున్నాము. ఫైనలీ సేయింగ్ బాయ్ బాయ్ టు అవర్ బ్యూటిఫుల్ రెంటెడ్ హౌస్. 2 years మంచి మెమరీస్ ఇచ్చింది. ఈ హౌస్ యొక్క డిజైన్ నాకు డే 1 నుంచి కూడా చాలా నచ్చింది. సో చూడండి ఎంత బాగుందో. దట్ ఈస్ ద హాల్ వ్యూ అండ్ ఇది లివింగ్ రూమ్ వ్యూ. ఒక మంచి క్రాకరీ యూనిట్. కలర్స్ యూస్ చేసిన కలర్స్ చాలా అందంగా వచ్చినాయి అనమాట. అందుకనే నాకు చూడగానే ఇల్లు బాగా నచ్చింది. డైనింగ్ టేబుల్ లేకుండానే మేమైతే ఈ ప్లాట్ఫామ్ యూస్ చేసి కిచెన్లో మేనేజ్ చేసేసాము. కిచెన్లో కూడా మంచి ప్లెజెంట్ కలర్స్, అంతా మంచిగా క్లీన్ చేసి వీఆర్ హ్యాండింగ్ ఓవర్ టు అవర్ ఓనర్. ఎంతోమంది అలా చెత్తలాగా పెట్టేసి వెళ్ళిపోతారు ఫ్లాట్ ఇచ్చేటప్పుడు. మా మమ్మీ ఎన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అయిందంటే, నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో బట్ ఫుల్ వాష్ చేసాము అనమాట. ఎవ్రీథింగ్ వాష్ చేయించేసాము. అర్బన్ క్లాబ్ బుక్ చేస్తే వచ్చి చేసేస్తారు. నేను వచ్చేటప్పుడు కూడా ఇలా చేయించుకున్నాను, వెళ్ళేటప్పుడు కూడా ఫుల్గా చేయించి ఇస్తున్నాను. అయ్యో మా గార్లాండ్ మిస్ అయిపోయింది ఇక్కడ దేవుడు పూజా రూమ్లో. సో దిస్ వాస్ అవర్ పూజా రూమ్. ఆఫీస్ రూమ్ ఇది యాక్చువల్గా కిడ్స్ రూమ్, అందుకనే కలర్స్ ఇలా వచ్చినాయి దీనికి. కానీ మేము ఇది ఆఫీస్ రూమ్ లాగా వాడుకున్నాను. దిస్ ఈజ్ వేర్ ఐ వర్క్డ్ లాస్ట్ 2 years. ఇక్కడ ఉండే నా డెస్క్. అండ్ ఈ బాత్రూమ్ని మేము ఒక క్లాజెట్ లాగా వాడుకున్నాం మా సామాన్లు అంతా పెట్టుకోవడానికి. అండ్ బాయ్ బాయ్ టు బ్యూటిఫుల్ కిడ్స్ రూమ్. మీకు ఎవరికైనా మంచి ఐడియాస్ వస్తాయి డిజైనింగ్ కోసం చూపిస్తున్నాను. ఇక్కడ దీస్ ఆర్ గ్లాస్ డోర్స్ అనమాట, పుషింగ్. ఇలాంటి డోర్స్ మేము కొత్త ఇంట్లో పెట్టించుకోలేదు. 1 to సేవ్ కాస్ట్ అండ్ 2 ఇలా జరుపుకుంటూ ఉంటే మాకు బాస్కెట్లు అడ్డంగా వస్తున్నాయి, చిరాకు వచ్చేసింది. అంత పేషెన్స్ లేక ఐ స్టాప్ డూయింగ్ దట్. అండ్ క్లీన్ స్పార్క్లీ గుడ్ స్మెల్ బాత్రూమ్స్. సో బాత్రూమ్స్ కూడా ఫుల్గా వాష్ చేయించాం. సో ఎస్,
ఆల్ డన్. ఎక్కడా కూడా మా పిల్లలు గీతలు పెట్టడం కానీ పెయింటింగ్స్ వేయటం కానీ ఏమీ చేయలేదు. రెంటెడ్ హౌస్లో అయినా వాళ్ళకి అసలు అలవాటే లేదనమాట. సో ఎస్, బాయ్ బాయ్. మాస్టర్ బెడ్రూమ్ చూపించానా? చూపించలేదు అనుకుంటా. సో యా, దిస్ ఇస్ మాస్టర్ బెడ్రూమ్. ఇలా ఉంటుంది. ఆ సీటింగ్ ఏరియాని మేము ఎప్పుడూ వాడుకోలేదు. సో ఎస్, బాయ్ బాయ్ స్వీట్ హోమ్. Thank you for having us. Thank you. Say bye bye Ganesh. Bye to our home. Bye to our home, which was very lucky. Yes. Right? It was very lucky. It was very gracious and calming. So Yeah. thank you. Beautiful You know, memories. miss this house for sure. Yeah. And the beautiful view. Yes, and this beautiful balcony view, my favorite. Bye bye. ఓకే, లెట్స్ గో. అందమైన హౌస్కి బాయ్ చెప్పి ఇప్పుడు మళ్ళీ మెస్సీ హౌస్కి వచ్చి పడ్డాము. ఇక్కడ నేను సర్దటం స్టార్ట్ చేసిన తర్వాత ఎంత ఓవర్వెల్మింగ్గా అనిపించిందంటే, అయ్యి బాబోయ్, అసలు ఈ బాక్సెస్ అన్నీ ఆర్గనైజర్స్ నేను పెట్టుకున్నాను, కానీ అన్ని రూమ్స్కి పెట్టుకోలేదు అనమాట, కొన్ని రూమ్స్కి పెట్టుకున్నాను. సో ఇక్కడ బుక్ షెల్ఫ్ అయితే సర్దటం స్టార్ట్ చేద్దామని మేము స్టార్ట్ చేసాము. సెకండ్ లివింగ్ రూమ్లో చాలామంది టీవీ యూనిట్ పెట్టించుకున్నారు. మాకైతే ఇక్కడ పెద్ద బాల్కనీ వచ్చింది కదా, ఈ బాల్కనీ ఎదురుగుండా టీవీ మీద లైట్ పడుతుందని ఇక్కడైతే నాకు టీవీ వద్దు అని గణేష్ అనటంతో వీ ఆప్టెడ్ ఫర్ ఒక లైబ్రరీ రూమ్, చదువుకోవటానికి సింపుల్గా ఒక కౌచ్ చేసుకుని మంచి వైట్ కలర్ కర్టన్స్ వేసుకుని రిలాక్సింగ్ కోసం ఈ రూమ్ అయితే అనుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 4 to 10 బాక్సెస్ ఉండే బుక్స్. ఇక్కడ సర్దుతా ఉంటే గణేష్ అన్నాడు మొత్తం అంతా ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ పెట్టుకోవాల్సింది ఇన్స్టెడ్ ఆఫ్ షెల్ఫ్స్. వీ గేవ్ 2 shelves and 3 ట్రాన్స్పరెంట్ గ్లాసెస్. ఎంతైనా సరే విపరీతంగా డస్ట్ ఉంది. ఇంకా మా ఇంట్లో అయితే నార్మల్గా డస్ట్ రావట్లేదు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా ఇంకా. సో థ్యాంక్ గాడ్ వీ పుట్ గ్లాసెస్, లేకపోతే బుక్స్ రోజు దులుపుకునేసరికి అయిపోతుంది, చదవటం తక్కువ దులుపుకోవటం ఎక్కువ అన్నట్టు. సో మన కంటికి ఎదురుగుండా పుస్తకాలు కనిపిస్తే ఇంకా ఎక్కువ చదువుతాము అన్న ఫీలింగ్. అండ్ యా, వీ వర్ సో ఎక్సైటెడ్ టు ఆర్గనైజ్ అండ్ అరేంజ్ ఆల్ ద బుక్స్. ఆబ్వియస్లీ ఫుల్గా చేయలేదు, ఫస్ట్ అయితే కేటగిరీ వైస్ కొన్ని అయితే సర్దాము, దీని తర్వాత మళ్ళీ దీన్ని ఆల్టర్ చేయాలి, కొంచెం కొంచెం డెకరేట్ చేయాలి అని ఇంతవరకు అయితే కంప్లీట్ చేసి అగైన్ వీ వెంట్ టు ఫర్నిచర్ షాపింగ్, సోఫా సెట్ చూడటానికి. ఆల్రెడీ మా ఇంట్లో ఉన్న ఒక సోఫా ఈ లైబ్రరీ దగ్గర వేసి, బుక్ షెల్ఫ్ దగ్గర వేసి మెయిన్ లివింగ్ రూమ్ కోసము ఒక ట్యాన్ కలర్ సోఫా చూడటానికి వెళ్ళాము. అండ్ ఆల్సో నా ఆఫీస్ రూమ్లో కూడా ఐ వాంటెడ్ ఎ రిలాక్సింగ్ ఇలాంటి చైర్. అండ్ ఇషిత వాజ్ సో ఎక్సైటెడ్ అబౌట్ డైనింగ్ టేబుల్. My dream is to decorate our like dining table before we eat, whether it's lunch, dinner, even breakfast or snack. వాట్ ఈస్ యువర్ ఐడియా ఆఫ్ డెకరేటింగ్? Making it fancy and neat. My mom says she'll make balances, so the plate will already have all the food. So, but I'm just gonna still make it like that beautiful thing. Glass, utensils, bowls, spoons, everything. అయ్య బాబోయ్, ఐ కాంట్ వెయిట్ ఇషిత. Yeah, but first we need a dining table, so let's go find one. హే గణేష్, లుక్ ఎట్ దిస్ కలర్ అమ్మా. గణేష్, ఈ కలర్ చూడు, బాగుంది కదా, ఇట్స్ వెరీ నైస్. ఇదైతే మాస్, చూడు మంచి 3 and 2. యా, దిస్ ఇస్ ఆల్సో ప్లెజెంట్. ఇది కూడా బాగుంటుంది. ఇంటికి దగ్గరగా ఉన్న ఒక ఫర్నిచర్ షాప్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఈ సోఫా సెట్స్ అని బెంగళూరులో మ్యానుఫ్యాక్చర్ అవుతాయంట. కాస్ట్లీ అనిపించినాయి. లెదర్కి వెళ్ళాలా ఫ్యాబ్రిక్ వెళ్ళాలా కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదు. యాంటీ గ్రావిటీ ఇక్కడ లెదర్ అయితే నాకు చాలా నచ్చింది, బట్ ఇట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ కాస్ట్లీ. ఓన్లీ ఒక డైనింగ్ టేబుల్ అండ్ సోఫా సెట్ కాబట్టి ట్రై చేస్తున్నాము ఇండియా మేడే చూడటానికి. వీ హోప్ వీ విల్ ఫైండ్ వన్. ఇప్పుడే కదా షాపింగ్ స్టార్ట్ చేసాము, కాస్త నెమ్మదిగా తీరిగ్గా చూసుకోవచ్చని ఇనీషియల్గా ఒక 2 షాపులకి తిరిగేసి ఇంటికి వచ్చి నెట్ఫ్లిక్స్లో కొత్తగా ఒక మూవీ రిలీజ్ అయింది. ఇట్ ఈస్ కాల్డ్ స్వాబ్డ్. మీ పిల్లలతోటి ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మేము అందరం ఇలా కూర్చుని ఒక మూవీ చూసాము అండ్ ఇట్ వాజ్ వర్త్ వాచింగ్. ఈవినింగ్ మమ్మీ, తాతయ్య, అమ్మమ్మ అందరూ వచ్చారు అండ్ అలా ప్రశాంతంగా వాళ్ళకి టీ ఇచ్చి ఆ సన్సెట్ టైంలో కబుర్లు చెప్పుకుంటూ ఒక పక్క నుంచి గాలి అండ్ ద వ్యూ. యా, దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ మనీ కెనాట్ బై అండ్ ఫెల్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. ఎంత హ్యాపీగా అనిపించిందో ఆ మూమెంట్. అక్కడ సన్సెట్ అవుతుంది చూడండి, అక్కడ సన్సెట్. సూర్యుడు ఆహ్వానిస్తున్నాడు మిమ్మల్ని.
సూర్యుడు వెనకాల సూర్యుడు వచ్చారు. మా తాతయ్య అంటే మా సూర్యుడు తాతయ్య ఇప్పుడు మా ఇంటి గురించి ఒక మంచి మాట చెప్పబోతున్నారు. ఏంటి తాతయ్య అది? ఏంటి స్పెషల్? సూర్యుడు అస్తమించే సమయం ఇక్కడ నార్త్ లో బ్రహ్మాండమైనటువంటి ట్యాంక్ దొరికింది మీకు. అంటే లేకు అది రాముడు ఒకసారి లక్ష్మణుని అలాంటి చోట పర్ణశాల కట్టు అన్నాడు అరణ్యానికి వెళ్ళిపోయినప్పుడు. కైక ద్వారా అరణ్యానికి వెళ్ళిపోయాడు కదా, కానీ వాళ్ళకి గుడిసె కావాలి కదా అని చేత లక్ష్మణుడితో చెప్పాడు, పలానా చోట గుడిసె ఇరా అని. అదేంటి అన్నయ్య ఇక్కడ ఏమంటారేంటి మీరు, ఇది మరి మంచిది కాదు, ఇది ఆడవాళ్ళు అపహరణ జరుగుద్ది ఈ దిక్కులో అన్నారు. అప్పుడు అన్నారు రాముడు, జరగాలే, పురీశ్వరులు అందరూ బతకాలి, రాక్షసులందరూ చావాలి అంచేత అదే మంచిది, కానీ దాన్ని కాపాడటానికి ఆ సరోవరం కాపాడుతుంది, కష్టాలు వస్తాయి ఉంటాయి, దాన్ని ఓవర్కమ్ చేస్తుంది అంచేత ట్యాంక్ ఉంది నీకు ఏ ఇబ్బంది లేదు, నువ్వు అక్కడే వేయి అంటాడు. ఇంకా అన్నగారు చెప్పాడు కదా అని వేస్తాడు, అక్కడే పర్ణశాల కడతారు లక్ష్మణుడు. కంచవటి పంచవటి అంటే నీళ్లున్న చోట. ఏమనేవారు దాన్ని? సరోవరం. సో దాన్ని బట్టి ఏంటి, ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో అక్కడ చుట్టుపక్కల ఇల్లు ఉండటం మంచిది అన్న. అక్కడే గ్రామం వెలిసేది అసలు, లేకపోతే గ్రామం లేదు. అతి ముఖ్యమైనది గాలి తర్వాత నీరే కదా. సో చెప్పారనుకోండి అందరి ఇంట్లో నీళ్ళు ఉండదు కదా, వాళ్ళని తిట్టుకుంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమ్మర్ సీజన్ పుణ్యవానం సగం నీళ్ళు ఎండిపోయినాయి వెనకాల, ఏమీ లేవు. మీకు కనిపిస్తుంది కదా, ఒక సైడ్ అంతా ఇలాగ కొద్దిగా ఫారెస్ట్లో ఉంటుంది, ఇంకొక సైడ్ కొంచెం లేక్ ఉంది అక్కడ కార్నర్లో. ఎనీవేస్ మా తాతయ్య ఏం చెప్పారంటే, నేను అన్నీ మొత్తం రికార్డ్ చేయలేకపోయాను. బేసిక్గా సారీ అండి, వెనకాల సౌండ్లో అసలు నేను చెప్పాలనుకుంది కూడా కరెక్ట్గా చెప్పలేకపోయాను. కష్టాలు రాకుండా అసలు ఎవరైనా ఉంటారండి? నీళ్ళు ఉన్నా లేకపోయినా కష్టం అనేది వస్తుంది, కానీ దాన్ని భరించటం మటుకు కొంతమందికే సాధ్యం అవుతుంది. చాలామంది మనకి ఏదైనా అవుతే అయ్యి బాబోయ్ ఇంకంతే జీవితం అయిపోయింది, ఇంకా ముందుకు వెళ్ళదని అలా కూర్చుని పోతారు. కానీ ఇక్కడి నుంచి బయటికి రావడానికి నేనేం చేయగలను అని కొంతమందే ఆలోచిస్తారు. కొన్నిసార్లు పరిస్థితిని అంగీకరించాలి, కొన్నిసార్లు కొత్త దారి వెతకాలి. ప్రతి కష్టానికి ఒక మార్గం ఉంటుంది. మన పని ఆ మార్గాన్ని కనిపించే వరకు ఆ హోప్, ఆశ వదలకుండా ముందుకు నడవడం ఒక్కటే మనం చేయగలిగేది. ఓకే, ఐమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వీడియో బై ఎ స్మాల్ స్టోరీ బై తాతయ్య. తాతయ్య చెప్పండి. రోజు ట్రైన్ ఎక్కారంట తాతయ్య. ట్రైన్ ఎక్కితే ఏమైంది తాతయ్య? నాకు ఇంటర్మీడియట్ అయిపోయాక నాకు బిఈ సీట్ రాలేదు అంచేత మెడ్రాస్లో మా ఫ్రెండ్ ఒక అతను ఉత్తరం రాస్తే మెడ్రాస్ బయలుదేరి రైలు ఎక్కాను. మెడ్రాస్ వెళ్తే ఎవడో వచ్చి దిగిపోమన్నాడు, దిగిపోయాను. ఇంకోటి ఎవడో దారమ్మటే వెళ్ళేవాడు వచ్చి ఎందుకు దిగేవని అడిగాను, నన్ను చూశాడు దిగటం. ఎందుకు దిగేవంటే వాడు ఎవడో దిగిపోమన్నాడు అన్నాడు. మరి టికెట్ లేకుండా ఎందుకు ఎక్కావు, మరి తప్పు కదా, మరి దిగిపోమనికి ఏం చేస్తా అంటే టికెట్ కొన్నాను అన్నాను. చూపించాను. అప్పుడు వెంటనే పైకి ఎక్కాను. ఎవడో నేను దిగిపోమన్నవాడు అంటే ఇదిగో ఈడన్నాను. ఏమయ్యా ఎందుకు దిగిపోమంటే వాడు ముష్టోడు, ఆడిని రిజర్వ్ కంపార్ట్మెంట్లో ఎక్కేసాడు, అందుకే కిందకి గెంటేసాను నేను అంటున్నాడు. వాడు అప్పుడు వాడు బెగ్గర అనుకున్నావు, నువ్వు వాడి దగ్గర టికెట్ ఉంది నువ్వు చూడకుండా ఎందుకు దిగిపోమన్నావు అంటే ఆడ టికెట్ కొన్నాడా అన్నాడు. చూడు అని చూపించాడు. చూపించి నోరు మూసుకున్నాడు. వాడు ఎప్పుడు ఎటువంటి పనులు చేయకు, నువ్వు మనిషిని చూసేసి నువ్వు దిగిపోమని అనకూడదు. అలా ఉండేవారు మా తాతయ్య అమాయకంగా. అప్పుడు టికెట్ ఉందని చూపించకుండా అయ్యో ఇన్న దిగిపోమన్నాడని భయపడి దిగిపోయారు. కానీ అలాంటి అదే ట్రైన్ వెళ్ళిపోతే ఏమైపోయినాయినా అని అతను తిట్టారు. అటువంటి నెమ్మదిగా మెడ్రాస్ చేరటం, ఏఎంఐ పాస్. అలాంటి తాతయ్య మెడ్రాస్ వెళ్ళి ఏం పాస్ అయ్యారు? ఏఎంఐ లక్షలో ఒక్కరు పాస్ అవుతారు. ఈ పాస్. అండ్ ఎప్పటి వరకు చదివేవారు తాతయ్య మీరు? నైట్ 12 వరకు ఎప్పుడు కూడా నిద్రపోలేదు. ఎంచేది కసి ఎలా పాస్ అవ్వాలని. మన గోల్స్ అంత హై ఉంటే అంత కష్టపడాలి, లేకపోతే గోల్స్ పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది అక్కడికి వెళ్ళాక తెలిసింది నాకు, ఇది చాలా కష్టమని. లేకపోతే నేను వెళ్ళాలను, కానీ వెళ్ళారు కాబట్టి చదవాలి.
ఏంటంటే డబ్బు వెనక్కి ఇచ్చేయమంటే ఇవన్నీ అన్నారు వాళ్ళు. యా సో చదివారు, అంతే, చదివాను, పాస్ అయ్యాను. కానీ ఎంజాయ్ చేశారు కదా, యూ ఫెల్ ప్రౌడ్ కదా, పాస్ అయ్యారు. చదువు అంటే ఇష్టం కూడా. అవును. విలేజ్ లో మీరు ఒక్కరే కదా తాతయ్య పాస్ అవుతా? బియాండ్ 5th క్లాస్ ఈవెన్ టుడే. అటువంటిది నాకు అబ్బింది ఆ సరస్వతి కటాక్షం. ఇందాక ఏదో ఇలా రోడ్డు మీద డ్రైవ్ చేస్తూ ఉంటే ఆ స్టోరీ తట్టింది అనమాట తాతయ్యకి. అలా చెప్తా ఉంటారు. సో ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ రికార్డింగ్. చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కరెక్ట్ గా నేను ఇల్లు మూవ్ అయ్యే టైంకి సమ్మర్ హాలిడేస్ లో తాతయ్య అమ్మమ్మ మా దగ్గర ఉండటము. రోజు కింద ఎపిసోడ్లో, నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఆర్గనైజింగ్ స్టార్ట్ చేయబోతాను మొత్తం ఇల్లు అంతా. సో ఆ క్లిప్పింగ్స్ మీరు చూస్తారు పూర్తిగా మా ఇల్లు ఆర్గనైజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అని. అండ్ కిచెన్ టూర్ కూడా ఇస్తాను, కిచెన్ షాపింగ్ కూడా చేసాము. సో అది కూడా రాబోతుంది. ఏది ఫస్ట్ పెడతానో తెలియదండి, సో వెయిట్ చేయండి. సో ఎస్, ఇట్లు మీ సహజ మాదిరి, తాతయ్య, అమ్మమ్మ. బాయ్ చెప్పండి తాతయ్య. బాయ్. కిచెన్ కూడా ఆగ్నేయం వచ్చింది వీళ్ళకి, చాలా మంచిది. థ్యాంక్ యూ తాతయ్య.